దీక్ష కలెక్షన్స్ అండి. దీక్ష కలెక్షన్స్లో ఈరోజు ఒక ఫ్రాక్ అండి, ఆర్గంజా ఫ్రాక్. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను కదా, సో అందుకనేసి నేను ఒకటి ఇలా కుట్టించానండి. ఓన్లీ లెహంగాస్ ఇవే కాకుండా ఇంకా ఫ్రాక్స్ అలా కూడా బాగుంటాయి కదా, సో అందుకని నేను ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇది కూడా శారీనే అండి. నేను మ్యాక్సిమం వచ్చేసి అంటే పైటలు అలా లేకుండా ఉండేటి అయితే నేను శారీ లాగానే తీసేసుకుంటాను. శారీ అయితే నాకు ఇద్దరికి వచ్చేస్తుంది, సో అందుకని నేను శారీసే తీసుకుంటాను. సో ఇవి చూసారంటే గోల్డ్ ఎంత వచ్చిందంటే, ఈ క్లాత్ ఒకసారి దగ్గరగా చూడండి ఎంత షైనింగ్ ఉందంటే, ఆర్గంజా క్లాత్లో చాలా షైనింగ్ ఉందండి. ఇలాంటి ఆర్గంజా క్లాత్ అయితే రావట్లేదండి, ఎక్కువ కొంచెం తక్కువే వస్తూ ఉంది. ఇది వచ్చేసి నేను ఉల్లు అంటే ఎంత గోల్ వస్తే అంత పెట్టేశారండి. చూడండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 కన్నా ఎక్కువే ఉందండి ఒక్కొక్కరికి. సో అంటే ఈ శారీ వచ్చేసి బ్లౌజ్తో సహా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ తర్వాత శారీ వచ్చింది కాబట్టి అబో 6 మీటర్స్ ఉందండి. 6 మీటర్స్ ఉంది కాబట్టి సో ఇద్దరికి బాగా వచ్చిందండి ఇది. తర్వాత నేను రఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నానండి, రఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే రఫుల్ హ్యాండ్స్ అనేది సరిగ్గా రాలేదండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఈ గోల్ అంతా దీనికే కట్ చేసేసారు. ఇది సరిగ్గా రాలేదు. బట్ పిల్లలే కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఇట్లా పడుతూ ఉంటాయి కదా 3 ఫ్రిల్స్, అలా చెప్పాను. బట్ ఓకే, ఇది కూడా బాగానే ఉంది. పిల్లలు కాబట్టి ఇది ఇట్లా లేసుకొని ఉంది. బట్ పెద్దవాళ్ళకైతే ఇట్లా లేసుకొని ఉంటే బాగుండేది కాదు. చిన్నపిల్లలు కాబట్టి ఇది కవర్ అయిపోయింది. ఇట్లా 3 లేయర్స్ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఏమి ఇవ్వలేదండి వాళ్ళు, బౌలాగా ఇచ్చింటే బాగుండేది. బట్ బౌలాగా ఇవ్వాలన్నా కూడా ఇది ఫ్లోరల్ డిజైన్ కదా, ఫ్లోరల్ డిజైన్కి అయితే బాగుండదండి. సో నేనేం చేశానంటే ఇది ఇట్లా క్లిప్స్ లాగా దొరుకుతుంది కదా, సో ఆ క్లిప్స్ లాగా ఉండేది ఇలా ఉంటుంది కదా, ఆ క్లిప్స్ లాగా ఉండేది ఒకటి తీసుకొని వచ్చేసి ఇక్కడ నేను స్టిచ్ చేయించేసానండి. ఇలా స్టిచ్ చేశాను. సో ఒకవేళ మనము తర్వాత ఎప్పుడన్నా ఇది యూస్ చేయలేదు అట్లా ఏదన్నా ఉంటే ఈ దారం తీసేసి ఇది మామూలుగా యూస్ చేసుకోవచ్చు కదా, సో అందుకనేసి నేను ఇది ఇట్లే పెట్టేసి కుట్టేశానండి. ఎందుకంటే ఇది కనిపించదు. సో ఇది ఆర్గంజా క్లాత్ కదా, ఈ 2 లేయర్స్ ఉంది, ఇలా పడిపోతుంది కాబట్టి కనిపించదు. అందుకని నేను అట్లే పెట్టి కుట్టించేసాను. ఇది కూడా ఆర్గంజాలోనే దొరికిందండి నాకు, సో అందుకే కరెక్ట్గా మ్యాచ్ అయింది. తర్వాత ఇలాంటిది నేను హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్నాను, సో అన్నిటికీ బాగా మ్యాచ్ అయింది. ఇది వేసింది నేను ఫోటో కూడా పెడతానండి, మా పాప వాళ్ళకి ఇద్దరికి వేసింది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నేను ఒక సంగీత్ ఫంక్షన్కి వేసాను, చాలా బాగుందండి. ఇది ఓవరాల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో ఇది మీకు నచ్చింది అంటే నేనైతే చాలా పెట్టించాలనుకుంటానండి. డిజైన్స్ అవన్నీ కూడా చాలా నాకు మోడల్స్ అవి ఇవి పెట్టించాలనుకుంటాను. బట్ కానీ టైలర్స్ ఏంటంటే నాకు ఇది దీనికి స్టిచ్చింగ్ ఛార్జెస్ 1100 తీసుకున్నారండి. అంటే లైనింగ్ వాళ్ళే వేశారు కానీ 1100 తీసుకున్నారు. తర్వాత ఇంకా మనం ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉన్నా అంటే 100 యాడ్ చేస్తూనే ఉంటారు. సో నాకు ఇద్దరికి స్టిచ్ చేయించాలి, అంత డబ్బులు ఎందుకు అనేసి నేను అంటే కొంచెం తక్కువలోనే చూసుకుంటాను. కానీ సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి మోడల్స్ ఏదైనా పెట్టించాలి అంటే కూడా. అందుకే నేను ఇలాంటివి యాడ్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ యూస్ఫుల్గా ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు నేను వేరే డ్రెస్కి ఏదైనా యూస్ చేయాలనుకుంటే ఇది తీసేసి నేను వేరే డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు. సో అందుకనేసి నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. కావాలంటే ఇది తీసి నేను ఒక కుట్టే కాబట్టి మళ్ళీ కూడా నేను వేసుకోవచ్చు ఈ కుట్ట అనేది. ఇది మళ్ళీ కూడా నేను హెయిర్ బ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు, హెయిర్కి యూస్ చేసుకోవచ్చు, అలా అంతా యూస్ చేసుకోవచ్చు కదా. అందుకనేసి నేను అదేదో ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు 80 రూపీస్ ఏమో తీసుకున్నారండి. ఈ శారీ వచ్చేసి 700 అనుకుంటాను. తర్వాత శారీ ఇద్దరికి కలిపి 700 అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రం ఒక్కొక్కరికి 1100 తీసుకున్నారండి. శారీ కాస్ట్ ఒకరికి 350 అయితే స్టిచ్చింగ్ కాస్ట్ 1100 అయింది అండి. 1500 ఓకే ఫ్రాక్ ఇది. బట్ కానీ ఇది వచ్చేసి నాకు కొంచెం స్టిచ్చింగ్ ఛార్జెస్ దగ్గరే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. అందుకే నేను కొంచెం సింపుల్గానే వెళ్తాను.
ఓకేనా. సో ఇది అయితే క్లాత్ అయితే చాలా బాగుందన్నారండి. మా టైలర్ కూడా నేను స్టిచ్ చేయించాను కదా, వాళ్ళు ఇట్లా హ్యాంగర్కి తగిలిస్తారు కదా, వాళ్ళ కస్టమర్స్ కూడా చాలామంది అడిగారంట ఈ క్లాత్ అనేది ఎక్కడ దొరుకుతుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయండి షాప్స్లలో. బట్ ఇలా షైనింగ్, ఇది ఒకసారి చూసారంటే షైనింగ్ కానీ థిక్నెస్ కూడా బాగుందండి. పైకి వేసుకోకుండా చాలా స్మూత్గా ఉంది. ఇట్లా పడిపోతుందండి. కొన్ని వచ్చేసి ఇలా పైకి లేసుకొని ఉంటాయి కదా, అట్లా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇది అండి. చాలామంది వాళ్ళు కూడా అడిగారంట. తర్వాత ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని కూడా కనుక్కున్నారు. ఇది నేను వచ్చేసి తిరుపతిలోనే అండి తీసుకునేది. ఫ్యాబ్రిక్స్ అంతా కూడా నేను తిరుపతి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను. మ్యాక్సిమం వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస షాప్లో తీసుకుంటానండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇదండి ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది మీకు టౌన్లో తీసుకుంటే 150 మీటర్ తీసుకుంటానండి. మామూలుగా ఇట్లా నాకు శారీ దొరికింది కదా, తర్వాత మేము శారీస్ కోసం వెళ్తే లేవన్నారు. బట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇట్లా టౌన్లో అమ్ముతారు. మీటర్ అయితే 150 తీసుకుంటున్నారండి ఇప్పుడు ఆ షాప్లో కూడా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.